బాస్ మీరు ఎక్కడి నుంచి? మాది ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్. కడప అంటే ఈసారి తెలుగుదేశం వచ్చింది కదా, మీరు క్రితంసారి ఎన్నికల్లో ఎవరికి వేశారు ఓటు, ఈసారి ఎన్నికల్లో ఎవరికి వేశారు? నేను 2019లో అయితే వైఎస్ జగన్ గారికి వేసానండి ఓటు. ఈసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాను. అంటే ఎందుకు అలా మారాల్సి వచ్చింది అంటే ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ అంటే అదే అండి, లాస్ట్ టైం ఏంటంటే జగన్ గారు మంచి చేస్తారు, ఒక ఛాన్స్ అడిగారు కాబట్టి ఆయనకి ఛాన్స్ ఇచ్చే ఓటేసాము. ప్రజలకు మంచి చేస్తారు, ఒక వైఎస్ఆర్ బిడ్డ కదా, అదే పాలిటిక్స్లో వెళ్ళి చేస్తారనుకొని ఆయనకంటూ సపోర్ట్ చేసి ఓటేసాము. సో ఆయన చేసిన వరకు చేశారు, మంచి చేశారు, వాటిల్లో మాకు నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, చేసే వరకు చేశారు. బట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, ఆయన స్ట్రాటజీస్ వేరేగా ఉంటాయి, డెవలప్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఒక ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అనే హోప్తో మేము ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓటేసాము. అంటే జగన్ గారి పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఒక 2 పాయింట్లు గుర్తున్న పాయింట్లు అని చెప్పండి. నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ అనేటివి ఒక ప్రజలకి ఆయన ఏంటంటే డైరెక్ట్గా డెవలప్మెంట్ కాకుండా ప్రజల నుంచి ఒక బేస్మెంట్ నుంచి రావాలని చూశారు ఆయన. పాపం ఆయన ఏంటంటే ఒక ప్రజలకి డబ్బులు ఇచ్చుకుంటూ, అంటే ఒక స్కూల్స్ కానీ అమ్మఒడి పథకాలు కానీ లైక్ అట్లాంటివి చాలా పెట్టుకుంటూ వచ్చారండి. అది కొంచెం పాజిటివ్ అండి. స్కూల్స్ కానీ లేదంటే పింఛన్ల వైజ్ కానీ ఇంటికి వెళ్ళి రావడం అనేది, వాలంటీర్ వ్యవస్థ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. అట్లాంటివి అంటే నడవలేని ముసలిళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అనేది అట్లా పాజిటివ్గా పెట్టారు. ఇంకా స్కూల్ పిల్లలకంటూ మంచి స్కూల్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ పాజిటివ్గా పెట్టారు. నెగిటివ్ ఏంటంటే అదే అండి, రాజధానులు అనేది అలా ఒకటి తీసుకొచ్చాడు, అది పాజిటివ్ అవ్వలేదు, అది నెగిటివ్ అయింది. 3 రాజధానులు అనేది అది రాంగ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఆయన ఏంటంటే ఈ డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ రోడ్స్ కానీ అవి డెవలప్మెంట్స్ అయితే కనిపించలేదు మాకు. జస్ట్ ఎప్పటికీ ఆయన పథకాలంటూ బటన్ నొక్కడం, డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు అంతేగాని ఒక కంపెనీస్ తీసుకొచ్చి ఒక పిల్లలకి కానీ అదే స్టడీస్ అయిపోయిన వాళ్ళకి ఏదైనా మంచి చేసి ఇట్లా జాబ్స్ ఇవ్వడానికి అది ఛాన్స్ లేదు. ప్లస్ డెవలప్మెంట్ అయితే కనిపించలేదు ఏపీలో ఆయన వచ్చినప్పుడు. సో దానివల్ల మేము ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఏదన్నా ప్లస్ అవుతుంది, అంటే జాబ్స్ పరంగా కానీ కంపెనీస్ ఏదైనా డెవలప్మెంట్స్ తీసుకొస్తాడం కానీ లేదంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారని ఒక నమ్మకంతో ఈసారి ఆయనకి ఓటేసామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది అదే డెవలప్మెంట్ చేస్తారని అన్నారు కదా, ఇప్పుడు ఈ వాటి వల్ల ఈ డీబీటీ పథకాలు అవి ఉంటాయి కదా, అంటే పథకాలు ఉంటాయి కదా, ఈ ముసలికి పెన్షన్లు అని ఇవన్నీ కూడా ఇవ్వకపోతే జనాలు దాన్ని అలవాటు పడ్డారు కదా, అవునండి, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారంట. అంటే ఆయన పథకాలు పెట్టిండు, అంటే చిన్న అదే జగన్ గారు పెట్టిన వాటిల్లో కంప్లీట్గా ఈయనైతే పెట్టలేదు, కొన్ని పెట్టరు. ఫెన్షన్ చెప్పిండు, ఫెన్షన్ ఆయన 4,000 చెప్పి 4,000 ఇస్తున్నాడు. కాదంటే అదే వాలంటీర్స్ లేకపోయినా కూడా సచివాలయం వరకు వెళ్ళి తీసుకునేది అనేది పెట్టిండు ఒకటి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాటికంటే ముఖ్యంగా మనకు ఏపీ డెవలప్మెంట్ కావాలి కదా, స్టేట్ అనేది డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఆ డెవలప్మెంట్ వరకే చూస్తున్నారు మోస్ట్లీ. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి మనకు, ఈ చిన్న పథకాలు ఏముంది అనేసి. పథకాలు ఇవ్వకపోయినా సరే డెవలప్మెంట్ జరుగుతుందని సాటిస్ఫాక్షన్తో ఉండగలుగుతారా, లేకపోతే అంటే ప్రొటెస్ట్ లాంటివి జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఈ ఫ్యూచర్లో చూద్దామండి. ఎందుకంటే ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పటికైతే డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాడు ఆయన. నారా లోకేష్ గారు కూడా బయటకు వెళ్ళి కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇంకోటి లూలు మాల్ ఇట్లా కంపెనీస్ అన్నీ పెడుతున్నాడు, పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చడానికి ట్రై చేస్తున్నాడు ఆయన నారా లోకేష్ గారు అయితే. దాని వరకు వెళ్తున్నారు కానీ పథకాలు అనేది అది ఇప్పటికైతే ప్రజెంట్ జరుగుతుంది. మొన్న కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేశారు. ఇంకొకటి మహిళలకి ఇది ఫ్రీ బస్సు స్కీమ్ అనేది కూడా తీసుకొద్దాం అన్నాడు. ఆయన పెట్టిన సూపర్ 6లో ఏంటంటే కొన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ప్లస్ దాంతోపాటు ఈ స్టేట్ని డెవలప్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. ఈ కంపెనీస్ కూడా పిల్లలు అదే చదువులు అయిపోయిన వాళ్ళకి జాబ్స్ కోసం కూడా కంపెనీస్ కోసం కూడా చూస్తున్నారు. అది బ్రేక్ అవుతుందా అది అనేది కొంచెం ముందు చూద్దాం. వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ రిస్టోర్ చేయాలా లేకపోతే వదిలేయాలంటారా పూర్తిగా? వాలంటీర్ వ్యవస్థ అనేది ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే కొంతమంది పని చేస్తున్నారండి. లాస్ట్ టైం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల రేషన్ ఇంటికి వచ్చి వాళ్ళే ఇచ్చేళ్ళేవాళ్ళు. ఒక లేవలేని ముసలోళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటి, ఇప్పుడు మాకేదన్నా ఒక ఆధార్ కార్డు ప్రాబ్లమో లేదా ఇంకోటి ఏదన్నా కాలేజ్కి సంబంధించి ఏదన్నా ఫీజు రిమిస్మెంట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళే వస్తారు ఇంటికి వచ్చి మా దగ్గర అన్నీ తీసుకెళ్ళి కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసేవాళ్ళు. సో అలా ప్లస్ ఉండేది. కొంతమంది ఏంటంటే చేయట్లేదండి, వాళ్ళు కూడా సరిగా చేయకుండా కొంచెం దగ్గర ఫెయిల్ అయింది. అది కూడా అంటే దానివల్ల కొంతమందికి జాబులు టైప్ వచ్చినాయి కదా, అంటే జాబులు టైప్ అదే వాలంటీర్స్ని తీసేచ్చి అంటారా? అది ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇష్యూ ఎందుకంటే జగన్ గారు అలా పాజిటివ్గా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాలంటీర్లు ఎందుకు మనకు, దాని బదులు మనం ఇంకా ఏదన్నా చేద్దామన్నట్టు ఆయన సచివాలయంకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం అట్లా
పెట్టి ఇటీవల అంటే అక్కడ లాండ్ ఆర్డర్ కూడా సరిగా లేదు, అమ్మాయిల విషయంలో కొంచెం కేసులు అవి జరుగుతున్నాయి అన్నారు కదా. కొన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అవును. అంటే అది కొంచెం జరిగింది. అంటే అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా, లేకపోతే కంట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చా? కంట్రోల్ అంటే ఇప్పటికైతే వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన 5-6 మంత్స్ అయితే అలా బాగానే ఇష్యూస్ అయితే జరిగాయి. అంటే కక్షగా అయితే కాదు, అంటే గొడవలు కాదు, ఇట్లాంటి చిన్న చిన్న రేప్ కేసులు ఇలాంటివన్నీ జరిగినాయి కదా. సో ఇంకా పైన అయితే కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపైన సీరియస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పి పట్టించుకున్నారు అన్ని వాళ్ళు. అంటే ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ముందు చూసుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా హోప్స్ ఉంటాయి. ఆయన 3 శాఖలు తీసుకున్నాడు. అవును. ఆ శాఖల వరకు ఆయన బాగా చేయగలుగుతాడు. అసలు ఆయన చాలా సిన్సియర్ అని అనుకుంటారు కదా. అవును. ఆయన శాఖల వరకు ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన శాఖల వరకు అంటే చూడాలండి. అంటే ఇంతవరకు ఆయన ఒక పొజిషన్లో లేరు కదా. అంటే పాలిటిక్స్లోకి ఉన్నారు కానీ ఆయనకంటూ ఒక బాధ్యతలు అనేది లేవు కదా. ఇప్పుడంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉంది, ఒక డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆయన పదవులను వినియోగించుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. వినియోగించుకోవాలి. ఆయనకి ఇచ్చిన బాధ్యతలు ఆయన స్వీకరించి ఈ 5 సంవత్సరాలు ఆయన మంచి చేయాలని చూస్తున్నాం. మేము కూడా చేస్తారని కూడా అనుకుంటున్నాం. హోమ్ మినిస్ట్రీ ఆయనకి ఇవ్వాల్సిన నాకు ఇచ్చింటే బాగుండదు అన్నట్టుగా మాట్లాడారు. అది ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? లేదండి, తప్పండి. ఆయన అనుకున్న పదవులైనా ఆయనకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. హోమ్ మినిస్టర్ ఆయన చేతిలో పెడితే అది తప్పండి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు ఒక సీఎం అనేది చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుందండి. ఏదైనా కూడా హోమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే అది పదవి ఇవ్వకూడదు. కానీ ఆయనకి మంచి పదవి ఇచ్చారండి. సీఎం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ఒక చీఫ్ మినిస్టర్ తర్వాత ఇంకా ఆయన సెకండ్ పొజిషన్ ఆయన చేతిలో కూడా ఉంటుంది. హోమ్ మినిస్టర్ పదవి అనేది ఆయన చేతిలో ఉన్నట్టే. కానీ హోమ్ మినిస్టర్ అయితే ఆయన చేతికి ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే పర్ఫార్మెన్స్ ఇప్పుడు బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ మీరు అంటే గవర్నమెంట్ మారాలి అని చెప్పేసి లాస్ట్ టైం వైసీపీకి వేసినట్టు ఈసారి టీడీపీ వేసినట్టు నెక్స్ట్ మళ్ళీ వైసీపీకి వేసే అవకాశం ఉంటుందా? అలా ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కానీ మంచి చేశారండి. కంపల్సరీ మళ్ళీ ప్రజలు ఆయనకే ఓటేశారండి. ఎందుకంటే ఆయన రాజకీయం ఎలా ఉంటుంది అనేది చూసి ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఆయన అయితే మంచి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజలకు మంచి చేస్తారు, రైతులను పట్టించుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాలు మంచి చేసింది అనుకోండి, ఒక ఏపీ డెవలప్మెంట్ చేసి మంచిగా ఒక క్యాపిటల్ పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి రైతులకు మంచి చేసి ఏదన్నా జాబ్స్ తీసుకొచ్చి అన్ని కంపెనీస్ తీసుకొచ్చారంటే నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ మళ్ళీ ఆయనకే ఓటేస్తాం. లేదంటే 1 సంవత్సరం అలా చేసి ఈ 3-4 సంవత్సరాలు ఏదైనా వదిలేసారంటే నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనే ప్రజలు చూస్తున్నారండి. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. అవును. అవి చెప్పి చేయకపోతే అది మోసం చేసినట్టు అవుతుందా, లేదంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? కంపల్సరీ మోసం చేసినట్టే అవుతుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 అనే ఇప్పుడు నాకైతే తెలిసి జగన్ గారు పెట్టిన నవరత్నాల పథకాల్లో ప్రతి ఒక్కటి చేశారండి. ఏదో ఒకటి చిన్నదో ఏదో మిస్టేక్ అయి ఉండొచ్చు కానీ ఆయన ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కరోనా రావడం అవన్నీ జరిగింది కాబట్టి మోస్ట్లీ ఆయన పెట్టిన నవరత్నాల ప్రకారం అయితే చేసిరు పాపం. కాదంటే కొన్ని ఇష్యూస్ అయితే రావడం వల్ల అది కొంచెం బ్రేక్ అయి ఉండొచ్చు, దానివల్ల నెగిటివ్ అయ్యాడు. ఇప్పుడు అంటూ ఈ 5 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాడని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన పెట్టిన సూపర్ 6 అనే పథకాలు చేస్తారని అనుకుంటున్నాను. ఆయన చేయడం చేస్తే మంచిది. ఆయన ఈ పథకాలు చేయడం అనేది మంచిది. ఓకే, థ్యాంక్ యూ బాస్.